హాయ్ అండి. మనం ఈ వీక్‌కి వాచ్ చేయాల్సిన స్టాక్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవేంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఏంజిల్ వన్ స్టాక్‌ని అబ్జర్వేషన్ అయితే చేయండి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకి జనవరి నుంచి ఇదే లెవెల్‌లోనే రేంజ్ బౌండ్‌లోనే ఉండిపోయింది. ఒక్కసారిగా ఆ రేంజ్‌ని బ్రేక్అవుట్ చేస్తూ హ్యూజ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో 4 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ వస్తూ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి 200 డే మూవింగ్ యావరేజ్, 20 అండ్ 9 ఈఎంఏ ఈ మూడు కూడా మంచి సపోర్ట్తో మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఏంజిల్ వన్ స్టాక్ అయితే ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీరు ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో ఇది నా వ్యూ, నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. సో ఏంజిల్ వన్ స్టాక్ని మీ స్టాక్లో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకి 3034 లెవెల్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే 3425 కూడా టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మర్చిపోకుండా హ్యూజ్ మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే మనకి ఈ ఏంజిల్ వన్ స్టాక్లో వచ్చింది. సో మొమెంటం స్పీడ్గా ఉండే ఛాన్సెస్ అయితే మనకి ఈ స్టాక్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇలా ఓవరాల్ 6 స్టాక్స్ అయితే ఉన్నాయి మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ అయితే. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే దివీస్ ల్యాబ్ స్టాక్. ఇది కూడా నేను ఇంతకుముందు 2 వీక్స్ నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను. ఇది కూడా ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది. అండ్ ఈ రేంజ్ నుంచి కూడా మనకి 4-5 టైమ్స్ రిజెక్షన్ అనేది వచ్చి ఇప్పుడు మంచి బ్రేక్అవుట్ అయితే మనకి వచ్చింది. సో ఇంకా క్యాండిల్ అయితే సస్టైన్ అవ్వలేదు. మండే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు క్యాండిల్ సస్టైన్ ఎలా అవుతుందో అబ్జర్వేషన్ చేసుకొని మనము దివీస్ ల్యాబ్లో కూడా ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో 4 to 5 టైమ్స్ వరకు ఇదే లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ అయితే వచ్చేసింది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి. సో క్యాండిల్ మనకి ఇంకా క్లోజ్ అయితే నీట్గా అవ్వలేదు. సో మండే ఎలా క్లోజ్ అవుతుందో చూసుకొని ఎంట్రీ అయితే ఈ స్టాక్లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి మనం చూసినట్టయితే నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్లో కూడా సేమ్ సినారియో మనకి. దీంట్లో కూడా మనకి డబుల్ బాటంతో బ్రేక్అవుట్ అయితే అవుతూ ఉంది. ఒక రేంజ్ నుంచి స్లోగా బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. క్యాండిల్ క్లోజింగ్ దగ్గర చూడండి, మనకి 3 క్యాండిల్స్ ఒకే చోట మనకి స్టాప్ అయితే అయ్యాయి. సో 3095 టు అబవ్ మనకి క్రాస్ ఓవర్ అయితే, ఆ లెవెల్ క్రాస్ అయితే మనం అబవ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇది ఇంకా మనకి బులిష్గా కాలేదు, బికాస్ మనకి 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయితే ఇంకా జరగలేదు. బట్ 3100 క్రాస్ అయింది అని అంటే మనకి చిన్న ప్రాఫిట్ 3359 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ పాయింట్స్ మొమెంటం అనేది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్లో మనకైతే లేదు, కానీ డబుల్ బాటమ్ ఫామ్ అవుతూ రీటెస్ట్ అయి వెళ్తుంది కాబట్టి మనం ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తే మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ని అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి సిడిఎస్ఎల్ స్టాక్లో కూడా సేమ్ ఏంజిల్ వన్లో లాగానే బ్రేక్అవుట్ అయితే బాగా వచ్చేసింది. మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇది 4 మంత్స్ నుంచి సేమ్ సినారియో. 4 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ వస్తూ ఇక్కడ మీరు చూడండి 3 మూవింగ్ యావరేజ్, 3 మూవింగ్ యావరేజెస్ టు అబవ్ క్లోజ్ అయింది. సో వెరీ బులిష్ స్టాక్. వాల్యూమ్ కూడా మంచి గ్రీనిష్గా ఉంది. సో బులిష్గా ఉంది వాల్యూమ్ కూడా. సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అయిన ఏదైతే క్యాండిల్ మనకి ఉందో, ఫ్రైడే క్లోజ్ అయిన క్యాండిల్ వచ్చేసి కొంచెం లోలో క్లోజ్ అయింది. సో 1432 అబవ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ అయ్యి ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా 1600 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 200 పాయింట్స్ మూవ్ని ఈ స్టాక్లో మనము క్యాప్చర్ చేసుకోవచ్చు. అది కూడా క్రాస్ అయింది అంటే ఆల్ టైమ్ హై పాయింట్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సిడిఎస్ఎల్ అండ్ ఏంజిల్ వన్ ఆర్ వెరీ బులిష్గా ఉన్న ఈ వీక్ మనం అబ్జర్వేషన్స్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేసి దివీస్ ల్యాబ్, సిమెన్స్ అండ్ ఇది కూడా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి స్టాక్ నేను ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నామో ప్రతి స్టాక్ కూడా మనకి మంచి మొమెంటం అయితే వచ్చేస్తుంది. సో హీరో మోటో స్టాక్ను మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్కి దగ్గరగా ఉంది. బ్రేక్అవుట్ అయితే అయ్యింది వాల్యూమ్తో. అండ్ ఇక్కడ నుంచి కూడా మొమెంటం వచ్చింది అని అంటే మనకి 4500 టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 200 పాయింట్స్ మూవ్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో 200 ఈఎంఏ సపోర్ట్ తీసుకుంది అండ్ 9 ఈఎంఏ అండ్ అన్నీ కూడా బులిష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా 4500 క్రాస్ అయింది అంటే అబవ్ మూవ్ మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి 4500 అయితే అవుతుంది. సో ఈ స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీరు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి చూసుకుంటే మనకి
ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ ట్రెండ్ లైన్ అబౌవ్ నుంచి మనకి సపోర్ట్ తీసుకోదు. నేను ఏ లెవెల్ నుంచి డ్రా చేశాను అంటే మనకి జనవరి 20 ఏదైతే క్యాండిల్ ఉందో 1 డే టైం ఫ్రేమ్లో అది సపోర్ట్గా ఆ క్యాండిల్ నుంచి కూడా నేను డ్రా చేశాను. సో అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది కాబట్టి మనం 4500 లెవెల్ అనేది మన టార్గెట్ని ప్లేస్ చేసుకుంటాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే సిమెన్స్ స్టాక్లో కూడా నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను 3000 లెవెల్ క్రాస్ అయ్యాక మనం ఏమైనా ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని. బట్ ఇది వెరీ లోలో ఉంది, అన్ని మూవింగ్ యావరేజెస్కి డౌన్లో ఉంది. సో అంత సేఫ్టీ అయితే కాదు. బట్ ఇక్కడ చూస్తే మనం వాల్యూమ్స్ అయితే మనకి బుల్లిష్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ 3000 ఏదైతే లెవెల్ నేను చెప్తున్నానో అది స్లోగా మనకి మొమెంటమ్ అప్వర్డ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. 9 EMA సపోర్ట్ తీసుకొని అబోవ్ అయితే వస్తూ ఉంది. బట్ ఇదైతే ఓన్లీ వాచ్ అయితే చేయండి. ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి అని అంటే ఇంకా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సిమెన్స్ స్టాక్లో ఓన్లీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని వాచ్ అయితే చేయండి. మనకి నెక్స్ట్ గెషిప్ స్టాక్ని మనం చూసినట్టయితే ఇది కూడా మంచి బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది. సో ఇది కూడా వాచ్ చేయాల్సిన స్టాక్ అండ్ తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే గెషిప్ 10996 లెవెల్ని ఇంకా క్రాస్ అయితే మనకు చేయలేదు, క్రాస్ కావడానికి రెడీగా అయితే ఉంది. కాబట్టి నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడి నుంచి కూడా మనకి 1100 వరకు మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ గెషిప్ స్టాక్ని మీరు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్. ఇది కూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చింది కానీ క్యాండిల్స్ చూడండి 3 డేస్ నుంచి నాన్ స్టాప్గా కన్సాలిడేషన్ అయితే అవుతున్నాయి. 896 నుంచి 910 రేంజ్లోనే ఉంటున్నాయి. సో ఈ రేంజ్ని క్రాస్ చేసింది అంటే ఇది 950 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి 40 పాయింట్స్ మూవ్ అనేది మనకి ఉంది, అంతకన్నా ఎక్కువ అయితే లేదు. సో 910 లెవెల్ క్రాస్ కావడం అనేది ఈ స్టాక్లో ఇంపార్టెంట్. ఏదైతే ఈ 3 క్యాండిల్స్ రేంజ్ బౌండ్లోనే ఉండిపోతున్నాయి, ఒక క్యాండిల్ లోపలికి ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ